కాబట్టి ఇప్పుడు మనం నవవిధ భక్తి అనేటువంటి అంశం మీద కొద్దిగా సమగ్రంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అవకాశాలు మరలా మరలా రావు మనకు. బాబాకు సంబంధించి సచరిత్రలో ఉన్నదేంటి? మనం తెలుసుకోవాల్సిందేంటి? దీనికి సంబంధించిన పూర్తి అవగాహన రావడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి నవవిధ భక్తిలో ముందు భక్తి అనే పదం తీసుకుందాం. భక్తి అంటే ఏంటి అంటే మనల్ని అడగొచ్చు ఆ ప్రశ్న. ఎందుకంటే మనం భక్తిలో చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళంగా మనం భావిస్తూ ఉంటాం కదా! మనం భక్తులం, సాయి భక్తులం. అందులో మనం గుర్తింపు పొందినటువంటి భక్తులం. ఇప్పుడు ఎవరైతే ఇక్కడంతా ఉన్నారో వీళ్ళందరూ గుర్తింపు పొందిన వాళ్ళు బాబాకు సంబంధించి. మీరున్న వీధిలో గాని, మీరు ఉన్న విలేజ్‌లో గాని సాయి భక్తులంటే పలానా వారు సాయి భక్తులంటే అని చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ మనకు ఆన్‌లైన్ సత్సంగంలో ఉన్నారు. కాబట్టి భక్తి అంటే ఏంటి అన్నదానికి ఒక 2, 3 నిర్వచనాలు మనం పరిశీలిద్దాం. సాయి భక్తులు ఎవరో వచ్చారు. వీళ్ళు మ్యూట్‌లోకి వెళ్లరు. మళ్ళా మొత్తం తీసి నేను మ్యూట్‌లోకి రావాలి. దీనివల్ల పెద్ద డిస్టర్బెన్స్. దాదాపు మీరే పరిశీలించుకోండి ఎవరెవరు మ్యూట్‌లో లేరో. ఓకే. నేను పెట్టాను. సరే. కాబట్టి నేనేమంటానంటే భక్తి అంటే ఏంటి అన్నది మనం ప్రమాణాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రమాణాల రూపంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది నారద భక్తి సూత్రం. అద్భుతమైనటువంటి గ్రంథం అది. నారద భక్తి సూత్రాలు. అయి మనకు అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటిని మనం సరళంగా కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నారద భక్తి సూత్రాల్లో నారదుడు భక్తికి సంబంధించి ఒక పదానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆ పదం ఏంటంటే ప్రేమ. ప్రేమ అనే పదానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి నారదుడికి నారదుడికి సంబంధించి భగవంతుని యందు పరమమైన ప్రేమ కలిగి ఉండడమే భక్తి. ఇది నారద భక్తి సూత్రం చెప్తున్నది. కాబట్టి అజరామరమైనటువంటి ప్రేమ భగవంతుని మీద ఉండడమే భక్తి. సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప అనేది నారద భక్తి సూత్రంలో ఒక సూత్రం. కాబట్టి సాయి బంధువులారా భక్తిని మనం 2 భాగాలు చేస్తే షోడశోపచారాలు, పూజలు, వ్రతాలు, ప్రదక్షిణలు, అర్చన ఇవన్నీ కూడా చేస్తాం కదా! ఇవంతా ఒకవైపు. వాటన్నిటితో కలిపి ప్రేమ అంతర్లీనంగా ఉండడం అన్నది ప్రధానం. పూజ చెయ్యి ప్రేమతో. ప్రదక్షిణ చెయ్యి ప్రేమతో. పాదసేవ చెయ్యి ప్రేమతో. నువ్వు భక్తికి సంబంధించి ఏదైనా చెయ్యి. అది ఏ రూపంలోనైనా చెయ్యి. అందులో ప్రేమ ఇమిడి ఉండాలన్నది నారద మహాశయుడు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి భక్తి అంటే కేవలం పూజలు కాదు. భగవంతునిపై నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ. అంటే షరతులు లేని ప్రేమ. అంటే ఫలితాన్ని ఆశించని ప్రేమ. ఇవన్నీ ట్యాగులు. అలాంటి ప్రేమను చూపించడమే భక్తి. మరి అంత ప్రేమ ఎలా వస్తుంది? ఒకరి మీద ప్రేమ ఎలా వస్తుంది అసలు వాస్తవానికి? ఈ ప్రేమ అనే పదం మనం వాడుతూనే ఉంటాం గదా! నాకు నా బిడ్డలంటే అమితమైన ప్రేమ అంటాం. ఎక్కడి నుంచొచ్చింది ఆ ప్రేమ? మరి అదే వయసులో ఉన్న ఇంకొక బిడ్డ మీద నీకంత ప్రేమ లేకపోయి ఉండొచ్చు గదా! మీ ఎదురుగా ఎదురింట్లో ఉన్నారు. మీ మీ ఇంట్లో ఉన్న పిల్లల వయసే వాళ్ళకి గూడా ఉంటుంది. మరి వారి మీద నీ బిడ్డల మీద ఉన్న ప్రేమ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒకరి మీద నీకు ప్రేమ ఉంది అంటే, దాని వెనక ఏదో కారణం ఉండి ఉండాలి. ఆ కారణం ఏమై ఉండాలనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు నీ బిడ్డల మీద ఎందుకు నీకు ప్రేముందంటే, వాళ్ళు నీ పేగు పంచుకొని పుట్టారు గాబట్టి. వారికి నువ్వు జన్మనిచ్చావు గాబట్టి. వారి బాధ్యత నీ పైన ఉంది గాబట్టి. వారి ఆలనా పాలనా చూడడం అనేది నీ నీ విధి గాబట్టి. వాళ్ళు నీ మీద ఆధారపడి ఉన్నారు గాబట్టి. ఇన్ని కారణాల వల్ల బిడ్డలంటే మీకు ప్రేమ. పరాయి బిడ్డలంటే అంత ప్రేమ ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు నీ మీద ఆధారపడి లేరు. వారికి నువ్వు జన్మనివ్వలేవు. వారు నీ పేగు పంచుకొని పుట్టలేరు. వారు కేవలం నీకు పక్కింటి వాళ్ళు. కాబట్టి అక్కడ ఆ ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది గానీ, నీ కన్నబిడ్డల మీద ఉండే ప్రేమ ఉండే అవకాశం లేదు. మరి భగవంతుని మీద ఎందుకు ప్రేముండాలి? ఇప్పుడు ఇదే సూత్రాన్ని నువ్వు అప్లై చేసుకుంటే
నువ్వు జన్మనిచ్చినటువంటి బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉంటుందో, ఈ జన్మ రావడానికి ఆయనే కారణం అనేటువంటి భావన నీకు ఉంటేనే ఆ ప్రేమ ఆయన మీద ఉంటుంది. ఈ జన్మ రావడానికి, ఈ శరీరం ఏర్పడడానికి, నేను జీవించడానికి, ఈ ఊపిరి తీసుకోవడానికి, అంత ఆహారం భుజించడానికి, ఆ తిన్న ఆహారం జీర్ణం కావడానికి, వీటన్నిటి వెనక ఆ పరమాత్ముడే ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ సౌభాగ్యం గాని, ఈ జన్మ గాని నాకు ఉండేది కాదు. కాబట్టి ఆయన వల్లనే నేనున్నాను అన్నటువంటి భావనలో నుంచి ప్రేమ పుడుతుంది. భక్తి కూడా పుడుతుంది. కాబట్టి ఏదో ఒక రుణానుబంధం ఉండాలి. ఏ రుణానుబంధం లేకుండా ప్రేమ వస్తుంది అంటే, అది కాస్త వెల్తిగానే ఉంటుంది. ఆ ప్రేమ రాదని చెప్పలేం గానీ, వెల్తిగానే ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రేమ భగవంతుడి మీద ఉండాలనేది భక్తి అంటే ప్రేమతో కూడినటువంటిది. ప్రేమతో కూడినటువంటి భక్తిని మనం భక్తిగా అనొచ్చు అనేది నారద సూత్రాలలో ప్రధానమైంది. మరొక అద్భుతమైనటువంటి సూత్రాల్లో కౌండిల్య భక్తి సూత్రాలు అంటారు. ఆయన తన నిర్వచనానికి ఇంకొక పదాన్ని యాడ్ చేసినాడు. అదేంటంటే అనురక్తి అనే పదాన్ని యాడ్ చేసినాడు. అనురక్తి. మరి ప్రేమ అన్న, అనురక్తి అన్న ఒకటే కదా అని అనిపిస్తుంది మనకు సహజంగా. భగవంతుని మీద ప్రేమ ఉంటే సరిపోతుంది. అనురక్తి అనే పదాన్ని ఆ మహర్షి ఎందుకు జోడించాడు అంటే, ఆయన ఇంకొక అందులో కాస్త లోతుకి వెళ్ళదలుచుకున్నాడనేది అర్థమవుతుంది. కాబట్టి ఈశ్వరుని యందు అత్యంత అనురాగం కలిగి ఉండడమే భక్తి. అత్యంత అనే పదాన్ని యాడ్ చేయాలి. అత్యంత ప్రేమ, అనురక్తి. విడిచిపెట్టలేనటువంటిది. అసలు అది లేకపోతే తట్టుకోలేనటువంటిది. ఆ వ్యక్తి గాని, ఆ విషయం గాని లేకపోతే నీ వల్ల జీవించడానికి సాధ్యం కానటువంటిది. వీటన్నిటికి విశేషణాలు ఉంటాయి. కాబట్టి ప్రేమలో భగవంతుడే నా ఇష్టసఖుడు అంటే, అనురక్తిలో భగవంతుడు తప్ప నాకింకేమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి నా బిడ్డల మీద ప్రేముంది. నా భర్త మీద కూడా ప్రేముంది. మా అమ్మ నాన్న మీద కూడా ప్రేముంది. మా అత్తమామల మీద కూడా ప్రేముంది. అందరి మీద ప్రేముంది. కానీ నా భర్త లేకపోతే నేనుండలేను. అనురక్తి. నా పిల్లలు లేకపోతే నేను జీవించలేను. అనురక్తి. కాబట్టి ప్రేముంది. ప్రేమ కన్నా కాస్త గాఢత కలిగినటువంటి పదాన్ని ఉపయోగించమంటే అనురక్తి అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది కౌండిల్య మహాముని. కాబట్టి ప్రేమలో భగవంతుడు మన హృదయంలో ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్. కానీ అనురక్తిలో మనమే భగవంతుని హృదయంలో ఉంటాం. అది తేడా. చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం. నాకు భలే నచ్చిందిది. ప్రేమలో భగవంతుడు మన హృదయంలో ఉంటాడు. అనురక్తిలో మనమే ఆయన హృదయంలో ఉంటాం. ఇప్పుడు ఏది కావాలి మనకు? మన హృదయంలో బాబావారు ఉండడం కావాలా? లేదు బాబావారి హృదయంలో మనం ఉండడం కావాలా? అనంటే బాబావారి హృదయంలో మనం ఉండడమే కావాలి. అది ఎప్పుడొస్తుంది అంటే గనక నువ్వు విడిచిపెట్టలేనటువంటి ఆ బంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన నీకు దాసుడవుతాడు. భగవంతుడు నీకు దాసుడు ఎప్పుడవుతాడు అంటే, ఆయన్ని విడిచిపెట్టి నువ్వు ఉండలేనటువంటి క్షణం ఎప్పుడైతే వస్తుందో, ఆయన నీకు దాసుడవుతాడు. మనము భక్తులుగా భగవంతునికి దాసులవుతాం. కానీ భగవంతుడు భక్తుడికి దాసుడు కావాలంటే గనక, నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉండాలి. నీ మనస్సు, వాచ, కర్మన పూర్తిగా ఆయనకు నువ్వు బందీవై ఉండాలి. అది అద్భుతమైనటువంటి నిర్వచనంగా నాకనిపించింది. కాబట్టి నారద భక్తి సూత్రాలలో భక్తి ప్రేమతో ముడిపడి ఉంటే, కౌండిల్య మహాముని యొక్క భక్తి సూత్రాలలో అనురక్తితో ముడిపడి ఉంది. కాబట్టి అనురక్తి అనే పదాన్ని కూడా మనం తీసుకోవాల్సింది. కాబట్టి ప్రేమలో ఇవ్వడం ప్రధానంగా ఉంటుంది. అనురక్తిలో మనల్ని మనం సమర్పించుకోవడం ప్రధానంగా ఉంటుంది. మనల్ని మనం సమర్పించుకోవడం. అది అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి అనురక్తి, ప్రేమ ఏదేమైనప్పటికీ నువ్వు ఏ మూర్తినైతే ఆరాధిస్తున్నావో, ఆ మూర్తి మీద పూర్తిగా ఆధారపడి జీవించడం, ఆ మూర్తి యొక్క బోధనలకు లోబడి జీవించడం, ఆ మూర్తి కనిపించకపోతే విలవిల్లాడిపోవడం, ఆ మూర్తి యొక్క నామాన్ని జపిస్తున్నప్పుడు పరవశించిపోవడం, ఈ లక్షణాలన్నీ కలిగితే మనం ఆ మూర్తితో
ప్రేమ బంధంలో, అనురక్తి బంధంలో భక్తితో ఉన్నామనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి భగవద్గీతలో కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే అనన్య చింతన. ఎవరైతే నన్ను తప్ప ఇంక ఏదియూ ఆలోచించరో వాళ్ళు భక్తితో ఉన్నట్టు. భగవంతునికి భగవంతునికి సంబంధించిన చింతన తప్ప మరే చింతన లేదనుకుందాం. ఏ ఆలోచన లేదనుకుందాం. అప్పుడు వారు భక్తితో ఉన్నారు, పరమ భక్తిలో ఉన్నారనేది ఆలోచిస్తాం. కాబట్టి భక్తి అంటే అర్థం ఏంటంటే భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ, భగవంతుని మీద ఉన్నటువంటి అనురక్తి, భగవంతునితో అనుసంధానమై ఆయన తప్ప ఇతరమేది లేదు అన్నటువంటి అనన్య చింతన, వీటన్నిటినీ కలిపితే భక్తి అంటాం. అంటే భక్తి అంటే కేవలం ఎక్స్టర్నల్ గా జరిగేటువంటి వ్యవహారాలు కాదు, అంతర్లీనంగా ఉండేటువంటి మానసిక స్థితి. వ్యవహారాలంటే బయటకు కనిపించేటివి ఉంటాయి. పూజ చేయడం ఇయన్నీ ఉంటాయి. అవి భక్తిని ప్రదర్శించడానికి అదొక మార్గం. భక్తిని నీ దగ్గర నీకుండేటువంటి భక్తిని భగవంతుడికి ప్రదర్శించడానికి అది ఒక మార్గం. కానీ అంతర్లీనంగా నీకు ఉండవలసినటువంటి భావన ఏంటి అంటే భక్తి అంటే నేను ఆయనకు దాసుడను. నేను ఆయన లేక జీవించలేను. నేను ఆయన చింతనలతోనే, ఆయన ఆలోచనలతోనే జీవిస్తాను. అదే నాకు ఆనందం, పరమానందం అని చెప్పగలిగేది భక్తి. కాబట్టి అలాంటి భక్తికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాంటి భక్తి ఎన్ని రూపాలుగా, ఎన్ని విధాలుగా మనం భగవంతునిపై ప్రదర్శించవచ్చు. ఆ విధంగా ప్రదర్శించి మనం భగవంతుని చేరుకోవచ్చు అనేది గదా నవవిధ భక్తికి సంబంధించినటువంటి అంశం. ఇది మన సచ్చరిత్రలో ప్రధానమైన అధ్యాయం ఉంది. దాన్ని మాట్లాడుకునే ముందు మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఒక నిర్వచనాన్ని మనం ఫైనల్ చేద్దాం. ఇప్పుడు భక్తి, ప్రేమ, అనురక్తి, అనన్య చింతన అని మాట్లాడుకున్నాం గదా! దీనికి ఫైనల్‌గా ఒక నిర్వచనాన్ని మనం ఫైనల్ చేయాలి అంటే గనక భగవంతుని యందు నిష్కామమైన, అనన్యమైన, నిరంతరమైన, అపార ప్రేమ కలిగి, ఇంక మళ్ళా రిపీట్ చేస్తున్నా దాన్ని. భగవంతుని యందు నిష్కామమైన, అనన్యమైన, నిరంతరమైన అపార ప్రేమ కలిగి తన మనసు, వాక్కు, కర్మలను ఆయనకు అర్పించి జీవించడమే భక్తి. ఇది అద్భుతమైనటువంటి ఫైనల్ డెఫినిషన్. అది మనకుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న మొట్టమొదటిది ఏంటి? నిష్కామము. ఇంతకుముందు మనం అనేక పర్యాయాలు మాట్లాడుకున్నాం. భక్తుడు కాస్త కోరికలతోనే ఉంటాడు. భక్తి అనేది ప్రాథమిక దశలో కోరికలతో ముడిపడి ఉంటుంది. ఆ కోరికలతో ముడిపడి ఉండడం తప్పా అంటే తప్పు కాదు. తప్పు అయ్యే అవకాశం కూడా లేదు. కానీ వాటితోనే నువ్వు జీవితకాలం ఆ కోరికలతోనే జీవిస్తూ ఉన్నావంటే భక్తిలో నువ్వు పరిపక్వత చెందలేకపోతున్నావు. భక్తిలో ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. భక్తిలో ప్రాథమిక దశలోనే నువ్వు ఉంటున్నావు అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి భక్తికి సంబంధించి మొట్టమొదటిది నిష్కామ సేవ. నిష్కామ సేవ మనం చేయగలుగుతున్నామా? లేదు ప్రతి సేవకి ప్రతిఫలాన్ని ఆశించే దశలోనే ఉన్నామా? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎవరికి వారు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళామా? వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేకపోతున్నామా? కానీ భక్తుడుగా మనం అనుకోవాలి అంటే నాకు బాబా మీద భక్తి ఉందండి. నాకు శ్రీకృష్ణుడి మీద భక్తి ఉంది. నాకు శ్రీరాముడి మీద భక్తి ఉంది. భక్తి ఉంది అంటే ఇందాక ప్రేమ అనే పదం వాడాం కదా! ప్రేమ అంటే నువ్వు నాకేమిస్తావు అన్నది ప్రధానం కాదు. నేను నిన్ను ఎలా సేవించగలను అన్నది ప్రధానం. నువ్వు నాకేమిస్తావు అనేది కాదు. ప్రేమలో అది ఉండదు. నేను నీకేమి ఇవ్వగలను? నేను నీకు ఏమి ఇవ్వగలనో అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నది భక్తికి పరమకష్ట. ప్రేమకి పరమావధి. కాబట్టి ప్రేమ అంటేనే నీకు ఇవ్వడానికి నేను సిద్ధపడ్డా. నువ్వు నాకేమిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. అనురక్తి అంటేనే నువ్వేం చేయకపోయినా నేను నీ కోసం జీవిస్తా. అనన్య చింతన అంటే నాకు ఇంకొకటి అవసరం లేదు నువ్వు ఉన్నావు కాబట్టి. కాబట్టి నిష్కామము అనేది ప్రధానం. అలా మనం ఉండగలుగుతున్నామా లేదా ప్రశ్న. అలా ఉండలేకపోతున్నామంటే కారణం ఏంటి? ఈ కోరికలు ఎప్పటికి తీరుతాయి? ఎప్పటికి కోరికలు లేని స్థితికి చేరుకుంటాము? ఇదంతా ఒక భక్తుడు ఆలోచించవలసినటువంటి సిలబస్.
రెండవది అనన్యమైన, అంటే ఇంక ఇతరమేమీ ఉండదు అది తప్ప. ఎందుకంటే అనేక వ్యాపకాలు ఉన్నాయి. ఇప్పుడైతే గనక టెక్నాలజీ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మన చుట్టూ ఇంటర్నెట్ ఉంది కాబట్టి, నెట్ అంటే ఏంటి? వల. నెట్ అంటే తెలుగులో వల అని అర్థం. కాబట్టి ఇంటర్నెట్ ఉంది, తగిలించేసింది మనల్ని, దాని నెట్లో ఇరికించేసింది. కాబట్టి మనకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మొన్న కూడా నేను చెప్పుకున్నాను. ఆ ఆప్షన్స్ లో నువ్వు భక్తి మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, భక్తికి సంబంధించే నువ్వు జీవించదలుచుకున్నైతే, నీ జీవిత పరమావధిని భక్తితో సాధించదలుచుకుంటే అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. ఎందుకంటే ఆ భక్తి మార్గం నుంచి బయటకు వచ్చి చేయగలిగినటువంటి పనులు అనేకం ఉన్నాయి. ఒకే సందర్భంలో ఒకే రోజు ఎన్ని పనులైనా చేయొచ్చు మనం. అనన్యమైన భక్తి అంటే, నేను బాబాకు సంబంధించి ఏం చేయగలను? బాబాకు సంబంధించి ఏం చదవగలను? బాబాకు సంబంధించి ఏం పాడగలను? బాబాకు సంబంధించి ఏం స్మరణ చేయగలను? అంటే ఇది అనన్యం అంతే. ఇంకొక చింతనేం ఉండే అవకాశం లేదు. అంటే ఒకే విషయం మీద నీ మనసు కేంద్రీకృతమై, ఆ విషయం మీదనే నీ ఆలోచనలన్నీ వెళ్తూ ఉంటాయి. అది బాబా గానియండి, రాముడు గానియండి, కృష్ణుడు గానియండి, ఎవరైనా గానియండి. భక్తి అనేది ఏదైనా ఒకటే. అంటే పక్కకి వెళ్ళడానికి నీ మనసు అంగీకరించదు. ఒక మూర్తి మీద నిలబడితే ఆ మూర్తి మీదనే ఉండాలని ఇష్టపడుతూ ఉంటుంది. అది పక్కకి వెళ్ళడానికి ఇష్టపడదు. ఏకాగ్రమవుతుంది మనసు. అనన్యమైనటువంటి చింతన. అంటే మరొకటి ఆ చింతనని బ్రేక్ చేయలేదు. మరొక ఆలోచన దీనిని పక్కకి తొయ్యలేదు. పక్కకు తొలగించలేదు. అలాంటిది అనన్యమైన. మూడవది నిరంతరమైన. అది ఆగిపోయేది గాదు. 4 రోజులు సత్సంగం ఆగిపోతే, ఐదో రోజు గుర్తు రాకపోయిందంటే అది నిరంతరం గాదది. 4 రోజులు సత్సంగం లేకపోయినా ఐదో రోజు గుర్తు రావాలి. దాని గురించి ఆలోచించాలి. ఈరోజు సత్సంగం ఉండాలి గదా! ఉందా లేదా వాకప్ చేయాలి. అంటే నిరంతరంగా ఒక దీక్షను మనం పట్టినప్పుడు నిరంతరంగా దాని మీద మన మనసు లగ్నం గావాలి. దాన్ని నిరంతరం అంటారు. నిరంతరం అంటే 24/7. మనకు హాస్పిటల్‌లో రాసుంటారు. అంబులెన్స్‌ల మీద వాటి మీద 24/7. అంటే 24 గంటలు 7 వారాల పాటు. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉంటాం. నిరంతరం. అంతరాయము లేనిది నిరంతరం. అంతరాయమే లేదింక. మధ్యలో ఆగేదే ఉండదు. కాబట్టి దాని గురించే ఆలోచిస్తూ ఉండగలగడం. ఇది నిరంతరం. కాబట్టి అపారమైన ప్రేమ. అది సామాన్యమైంది గాదు. మామూలు ప్రేమ అని సచరిత్రలో గూడా ఎక్కడా గూడా ప్రేమ అనే పదానికి, భక్తి అనే పదానికి ముందు విశేషణాలు యాడ్ చేసుంటారు. అనేక విశేషణాలున్నాయి. మొన్న గూడా ఎవరో మన గ్రూప్‌లోనే ప్రేమ అనే పదం ఎన్ని సార్లొచ్చిందో సచరిత్ర మొత్తం వెతికి రాశారు గదా! ఇచ్చారు, మనకు నంబర్ గూడా ఇచ్చారు. అన్ని సార్లు ప్రేమ అనే పదం వాడబడింది. మరి ప్రేమ అనే పదం వాడబడిన ప్రతిసారి ముందు ఏదో ఒక విశేషణం ఇచ్చుంటాడు. విశేషణం అపారమైన ప్రేమ. అంటే అర్థం ఏంటి? ప్రేమ, అపారమైన ప్రేమ. అంటే ప్రేమలో ఇంకాస్త తీవ్రత. ఇంకాస్త ముందుకి తీవ్రత అన్నమాట. అంతకు మించి అంటాం గదా! అలాగా. కాబట్టి అపారమైన ప్రేమ కలిగి ఇవంతా ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండి, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మూడింటి ద్వారా ప్రకటించబడాలి. మనస, వాచ, కర్మణ. మనసులో ఇదే ఉండాలి. మాట్లాడేటప్పుడు అదే ఉండాలి. కర్మల యందు అదే ఉండాలి. అంటే మనసులో నిరంతరం ఆలోచించాలి. మాట్లాడేటప్పుడు అదే వస్తువు గురించి మాట్లాడాలి. చేసే పనుల యందు అదే మిళితమై ఉండాలి. ఇలా ఉండగలిగితే దాన్ని భక్తి అంటారు. అయితే ఇక్కడ మనకు ఇంకొక అనుమానం ఏమొస్తుంది? జీవన చర్యలు చేయాలి గదా! జీవించడానికి ఒక ఉద్యోగం గావాలి గదా! జీవించడానికి ఏదో ఒక బతుకుదెరువు ఉండాలి గదా! మరి బతుకుదెరువు ఉన్నప్పుడు అది కర్తవ్యం గదా! అలాంటప్పుడు ఈ పనులన్నీ ఎలా చేయగలం అంటే, అది కూడా భగవదర్పితమైనటువంటి పనే. అది నీ సొంత పనేం గాదు. ఎందుకంటే, ఈ శరీరాన్నిచ్చింది భగవంతుడన్నప్పుడు, ఆ శరీరాన్ని పోషించబడేటువంటి బాధ్యత, పోషించడానికి నువ్వు తీసుకునేటువంటి చర్య అదంతా భగవంతుడికి సంబంధించింది. ఎందుకంటే ఆయనిచ్చిందే గదా! ఉదాహరణకి మీ ఇంట్లో విగ్రహం ఉందనుకోండి. ఆ విగ్రహానికి నువ్వు పూజ చేస్తూ ఉంటే, అది భగవంతుడికి చెందినట్టే గదా! భగవంతుడికి చెందినటువంటిది ఆ పని. అది ప్రత్యేకం ఏం గాదు. అది నా విగ్రహం ఏం గాదది. భగవంతుడు ఆ రూపంలో మీ ఇంటికొచ్చినప్పుడు దానికి చేసే సేవ అంతా ఆయనకు చెందుతుంది.
కాబట్టి శరీరం కూడా భగవంతుడు ఇచ్చింది అయినప్పుడు ఈ శరీరానికి సంబంధించి చేసేటువంటి జీవక్రియలన్నీ కూడా, వ్యాపారాలన్నీ కూడా, వృత్తులన్నీ కూడా ఆయనకు సంబంధించి అవుతాయి కానీ ఇది ప్రత్యేకం ఎలా అవుతాయి? ప్రత్యేకమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇది భక్తి. ఈ భక్తికి సంబంధించి మాట్లాడుకున్న తర్వాత నాకు మరొక అంశం నాకు స్ఫురణకొచ్చింది. అదేంటంటే భక్తి తీరుల గురించి నవవిధ భక్తి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం దాని గురించి మాట్లాడేటప్పుడు భక్తుల భక్తిలో కూడా రకాలున్నాయి. అవి చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక 5 ఉన్నాయి. దానికేమంటారంటే పంచభావ భక్తి అంటారు. పంచభావ భక్తి. భక్తి అంటే ఒకటే. దాంట్లో 5 రకాల భావనలు. 5 రకాల భావనలు. వీటిని ప్రధానంగా ఆ పదంతో పిలుస్తారు. పంచభావ భక్తి. 5 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఇక్కడ ఎంతమందైతే ఉన్నారో నా ముందు వారందరిలో భక్తి ఉంది. మనందరం భగవంతుణ్ణి ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, అనురక్తితో ఉంటాం. ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాటిలో రకాలుంటాయి. ఇప్పుడు నేను 5 గురించి చెప్తే మీరు ఆ 5 ఏ విభాగానికి చెందిన వారో కూడా తెలిసిపోతుంది. లేదు సచ్చరిత్రలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్‌లు మనం గుర్తు తెచ్చుకుంటే, ఆ భక్తుల్ని గుర్తు తెచ్చుకుంటే, వారు ఏ విభాగానికి వస్తారో కూడా తెలిసిపోతుంది. కాబట్టి ప్రధానంగా ఉండేటువంటి పంచభావ భక్తి గురించి మనం మాట్లాడదాం. అందులో ప్రధానమైంది శాంత భక్తి. గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉంటే రాసుకోండి. శాంత భక్తి. మరలా ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడేమో రాసుకోండి పర్లేదు. అదొక రకం శాంత భక్తి. 2 దాస్య భక్తి. 2 దాస్య భక్తి. 3 సఖ్య భక్తి. సఖ్య భక్తి. 3 సఖ్య భక్తి. 4 వాత్సల్య భక్తి. వాత్సల్య భక్తి. 5 మాధుర్య భక్తి లేదా మధుర భక్తి అంట. మాధుర్య భక్తి లేదా మధుర భక్తి. ఇప్పుడు వీటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం భక్తులుగా వ్యవహరించబడుతున్నాం కాబట్టి, భక్తిలోనే ఉన్నాం కాబట్టి, భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి, నా భావన దేనికి సంబంధించింది అనేది ప్రధానం. ఉదాహరణకి నేను భక్తుడినే, మీరు భక్తులే. మీలో కొంతమంది బాబా విగ్రహం ముందు, బాబా పటం ముందు దాదాపు గంట సేపు కూర్చొని పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఒక గంట సేపు పూజ. శుక్లాంబరధర్ నుంచి మొదలుపెట్టి అష్టోత్తరాలన్నీ చదివి మొత్తం ఏదైతే షోడశోపచారాలు చేయాలో వాటిల్లో అధిక భాగం చేసేవాళ్ళు ఉన్నారు. గంట సేపు చేసేవాళ్ళు ఉన్నారు. 2 గంటలు పూజా మందిరంలో ఉన్నారు. ఇప్పుడు నేననుకోండి ఒక్క నిమిషం కూడా ఉండను. ఒక్క నిమిషం కూడా ఉండను. నాది గాయత్రి మంత్రం, శుక్లాంబరధరం అదంతా కలిపితే ఒక్క నిమిషంలో అయిపోతుంది. నా పూజ అంతా ఒక్క నిమిషమే రోజుకి. అప్పుడు గంట సేపు చేసిన వాళ్ళు భక్తులా? ఒక్క నిమిషం చేసేవాడు భక్తుడా అన్నారనుకోండి మళ్ళీ ఆడ సమస్య వస్తది. ఈ భక్తి ఏం భక్తే? ఒక్క నిమిషం భక్తి. నేను గంట సేపు చేస్తానన్నారనుకో అక్కడ తేడా వస్తుంది. కాబట్టి భక్తిలో తేడా వస్తుంది. కొంతమందికి చదవడము, పారాయణ చేయడం అదేం ఉండదు. ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే చాలంటారు. అదొక రకమైన భక్తి. ఇదొక రకమైన భక్తి. ఇలా రకరకాల భక్తి రీతులుంటాయి. వీటి మీద అవగాహన లేకపోతే ఏమవుతుందంటే, మనం ఎదురు వారి భక్తిని మనం కించపరచడమో, తక్కువ చేసి చూడడమో జరుగుతుంది. కాబట్టి అయి చాలా ఉన్నాయి. నేను చెప్పిన వాటిల్లో చాలా భక్తి విధానాలున్నాయి, భావాలున్నాయి. 5 ముఖ్యమైనవి. వాటి పేరే పంచభావ భక్తి. దాని గురించి మాట్లాడదాం. మొట్టమొదటిదేంటంటే, ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరు ఎగ్జాంపుల్స్ ఉన్నారు చరిత్రలో. సనాతన ధర్మంలో గూడా ఇప్పుడు శాంత భక్తికి ఒకరు, సఖ్య భక్తికి ఒకరు, దాస్య భక్తికి ఒకరు ఇలా ఉన్నారు ఎగ్జాంపుల్స్. సచ్చరిత్రలో గూడా ఉన్నారు. మీకు తెలిసిపోతుంది నేను చెప్పగానే. సచ్చరిత్రలో గూడా ఉన్నారు. కాబట్టి మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ వస్తాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. లేదంటే మనకు అపార్థాలొచ్చేస్తాయి. మొట్టమొదటిది శాంత భక్తి. మరి శాంత భక్తికి ఉదాహరణ ఏం చెప్తారంటే సనక సనందనాదులు అంటారు. సనక సనందనాథుడు ఈ పేరు మనం అనేక సార్లు వినే ఉంటాం. సనక సనందనాథులు ఎవరు? చెప్పండి ఎవరు? ఎవరని చెప్పండి పర్లేదు. బ్రహ్మమానస పుత్రులు సార్. బ్రహ్మ మానస మానస పుత్రులు. పుత్రులు.
మొట్టమొదట ఈ సృష్టి క్రమాన్ని కొనసాగించడానికి బ్రహ్మదేవుడు సంకల్పం చేత సృష్టించబడిన వాళ్ళు సనక సనందనాథులు నలుగురు కుమారులు. ఆ నలుగురు కుమారులు మొట్టమొదట పుట్టించాడు. కాకపోతే అక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఒక మెలిక ఏంటంటే, ఏ ఉద్దేశం కోసం బ్రహ్మదేవుడు సృష్టించాడో దాన్ని వాళ్ళు చేయరు. మనకు ఒక పదం వాడుతుంటారు. బ్రహ్మదేవుడు వచ్చినా చెప్ప వినవా మేము అంటుంటారు. పిల్లలు అంటుంటారు కొంతమంది, నువ్వేంటి బ్రహ్మదేవుడు దిగొచ్చినా నేను వినను అంటాడు కదా. సనక సనందులు బ్యాచ్ వాళ్ళు. సనక సనందనాథులు మానస పుత్రుల్లో చెప్పారు కదా నరేష్. మరి ఎందుకోసం పుట్టించినాడు? సృష్టి క్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. వాళ్ళేం చేస్తారంటే పుట్టిన వెంటనే, అయ్యా మాకు ఈ సృష్టి క్రమాలు వద్దు, ఏమి వద్దు, మేము ప్రశాంతంగా భక్తితో జీవించదలుచుకున్నాము అని వెళ్ళిపోతారు నారాయణ సేవలోకి. ఇది బ్రహ్మ మాట కూడా వినని వాళ్ళు ఎవరంటే మొట్టమొదట, అంటే తండ్రి మాట జవదాటడం ఎక్కడి నుంచి మొదలైందంటే బ్రహ్మదేవుడి కాడి నుంచి మొదలైంది. పిల్లలు మాట వినేటట్టు బ్రహ్మదేవుడికే సాధ్యం కాలే. మనకి ఏడ సాధ్యం అవుద్ది? ఎక్కడంటే వీళ్ళు వినరు. కాబట్టి ఈ సనక సనందనాథులు ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే, వాళ్ళు ఏ ఉద్దేశంతో సృజించబడ్డారో వాళ్ళు వదిలేశారు. ఆ తర్వాత మీకు తెలుసు, దీనికి సంబంధించిన కథ అంతా ఉంది. ఈ సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానులు, సామాన్యమైన వాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా 5 సంవత్సరాల వయసులోనే ఉంటారట. పురాణాల ప్రకారం 5 సంవత్సరాల వయసే ఉంటుంది వాళ్ళకి. అంతకు మించి వయసు పెరగదు. అంటే చూస్తే పిల్లల్లాగా ఉంటారు. మీకు ఇంకొక గొప్ప మాయ ఏంటంటే, సనక సనందనాథులు నారాయణ దర్శనానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు పసిపిల్లలుగా భావించి ఆ ద్వారపాలకులు ఉంటారు కదా, జయ విజయులు, వాళ్ళు ఆపడం, ఆపిన తర్వాత వాగ్వివాదం జరగడం, శపించడం. ఆ జయ విజయులే కదా మరలా 3 యుగాల్లో పుట్టింది. 3 యుగాలలో జయ విజయులు మరలా పుడతారు. ఎలా పుడతారో తెలుసు కదా మీకు. ఎవరు వాళ్ళు? కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు. ద్వాపర యుగంలో సారీ త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు. దాంట్లో ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతవక్త్రుడు. కలియుగంలో కలియుగంలో వీధి వీధికి పుట్టేశారు వాళ్ళు. ఇంటి ఇంటికి పుట్టేశారు ఇద్దరిద్దరు. ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటారు. కాబట్టి తమాషా ఏంటంటే, రావణాసురుడు, కుంభకర్ణుడు ఎవరు అని అంటే వాళ్ళు జయ విజయులండి. జయ విజయులు ఎవరు? నారాయణునికి సేవ చేసేవాళ్ళు. నారాయణుడికి ద్వారపాలకులు వాళ్ళిద్దరూ. మరి వాళ్ళిద్దరూ ఏ ఉద్దేశంతో రాక్షసులుగా పుట్టారు? అయ్యా మీకు దీర్ఘకాలం స్వామివారికి దూరంగా ఉండాలనా? లేదు స్వామివారిని ద్వేషించి తక్కువ కాలమే ఆయన ఆయన దగ్గర చేరుకోవాలంటే, మేము ద్వేషించిన వాళ్ళమైనా పర్లేదు గానీ, ఎంత త్వరగా స్వామివారిని ఆయనకొస్తే సేవ చేస్తే అంత మేలంటే, అయితే నారాయణ ద్వేషులుగా ఉండండని శపిస్తే, ఆ కారణంగా గదా వాళ్ళు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా, రావణాసురుడు, కుంభకర్ణుడుగా, లేదు శిశుపాలుడు దంతభక్తుడుగా అయింది. ఇప్పుడు నారాయణ ద్వేషులు భక్తులా? ద్వేషకులా? వాస్తవానికి ఎవరు వాళ్ళు? నారాయణుని సేవించే వాళ్ళే కదా. వైరభక్తి. ఇది ఇది పెద్ద డ్రామా. మనం రావణాసురుడిని విలన్ గానే చూస్తున్నాం. కానీ ఆయన విలన్ కాదు కదా పాపం. ఆయన నారాయణ సేవకుడు, ద్వారపాలకుడు. మీరు ద్వారపాలకుడు శాపం వల్ల ఆయన రావణాసురుడైతే, హిరణ్యాక్షుడైతే, మనం అది తెలిసి కూడా, ఆ మూలం తెలిసి కూడా వాడిని ఇంకా ద్వేషిస్తున్నామంటే ఏంటి అర్థం? అంటే నమ్మడం లేదా పురాణాల్ని మనం? ఇదంతా అబద్ధమా? కాదు కదా. ఇదంతా అబద్ధం కదా. అందువల్లే ఒక భగవంతుడిని ద్వేషించే వాళ్ళెవరు నిజానికి ద్వేషకులు కాదు. వాళ్ళు ఆయనకి ఎప్పుడో ఏ జన్మలోనో అమితంగా ప్రేమించిన వాళ్ళు. వాళ్ళు ఏదో ఒక కారణంతో ద్వేషిస్తుంటారు. ఆయనకి మనకంటే దగ్గర బంధువులు వాళ్ళు. మనకంటే దగ్గర వాళ్ళు. ఇదొక పెద్ద ఫిలాసఫీ. నిజంగా మీరు, నేను చెప్పేది అర్థమవుతుందనుకుంటా. గొప్ప ఫిలాసఫీ ఇది. అందువల్లనే శిశుపాలుడిని సంహరించినప్పుడు, శిశుపాలుడిలో నుంచి జ్యోతి శ్రీకృష్ణ భగవానులో కలిసిపోయినప్పుడు, అప్పుడు సందేహపడతారు అందరూ. ఇప్పటిదాకా ద్వేషించాడు కదయ్యా నిన్ను అంటే, ఆయన ద్వేషించడం కాదు. ఆ ద్వేషంలోనే అది జన్మజన్మలుగా ఉండేటువంటి ప్రేమ దాగి ఉంది. ఇది ఒక అద్భుతమైన సూత్రం. ఇది సనక సనందనాథుల కథలో నుంచి మొదలవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మేము ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సృష్టించడం ఇదంతా మాకొద్దు.
వారు శాంత భక్తిని కోరుకున్నారు. అది చెప్పడానికి ఇదంతా. కాబట్టి సనక సనందనాదులు శాంత భక్తిని కోరుకున్నారు. మరి శాంత భక్తి అంటే ఏమిటి? శాంత భక్తి ఇప్పుడు మనం ఆ లక్షణాలు తెలుసుకుంటే మనం ఆ భక్తిలో ఉన్నామా లేదో తెలిసిపోతుంది. లేదా సాయి సచరిత్రలో ఎవరున్నారో మీరే చెప్పొచ్చు. ట్రై చేద్దాం చెప్పడానికి. కాబట్టి శాంత భక్తి అంటే ఒక మొట్టమొదటి లక్షణం కోరికలు లేని భక్తి. వారికేం కోరికలేమి ఉండవు. అది సాధించాలి, ఇది సాధించాలి ఏముండదు. ఏముందండి ఉన్నది చాలు. ప్రసాద భావంతో జీవిస్తారు. ప్రసాద భావనతో జీవించేటువంటి లక్షణం మనకుంటే గనక అది శాంత భక్తికి నిదర్శనం. రెండవది అహంకారం లేని భక్తి. శాంత భక్తి అది. అహంకారం ఎప్పుడొస్తుంది? రజోగుణం ఉన్నప్పుడు వస్తుంది. రజోగుణం లేనప్పుడు అహంకారం వచ్చే అవకాశం లేదు. అసలు భక్తిలో అహంకారం ఉండదు. కానీ భక్తిలో అహంకారం మీరు చూసే ఉంటారు. నాకంటే పాడగలిగేది ఎవరండి? నాకంటే పూజించగలిగేది ఎవరు? చేయమనండి చూద్దాం అలంకారం నాలాగా భగవంతుడికి. ఇది అహంకారమే. అది సాత్విక అహంకారం అయినా అహంకారం కిందకే వస్తుంది. రజోగుణమే. మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, లాల్చీలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, అందులో కుంకుమ పెట్టుకోవాలి, పుండరీకాలు తీసుకోవాలి, మళ్ళీ అవసరమైతే లిప్స్టిక్ పూసుకోవాలి, అవసరమైతే ఇంకేదో చేసుకోవాలి, ఆ పైన రుద్రాక్షలు వేసుకోవాలి. ఆ రుద్రాక్షల్లో కూడా మంచి మంచి రుద్రాక్షలు ఉండాలి, పెద్ద పెద్ద రుద్రాక్షలు ఉండాలి, అద్భుతమైన కండువా ఉండాలి. ఇది రజోగుణం కాదా? కాదని ఎవరు చెప్పగలరు? ఇది రజోగుణమే. నేను బాగా కనిపించాలనేటువంటి భావనంతా రజోగుణమే. కాకపోతే అది ఒకరిని ఇబ్బంది పెట్టినటువంటి రజోగుణం. దానికి ఏం చెప్పారు పేరు? సాత్విక రజోగుణం అని పెట్టేశారు దానికి పేరు. అది సాత్వికమే రజోగుణం అది. కాబట్టి అలాంటి లేనటువంటిది ఆడంబరాలు లేని భక్తి. అది శాంత భక్తి. ఆడంబరాలు లేని భక్తి. ఉన్నదానితో జీవించగలగడం. ఉన్నదానితో తృప్తి చెందగలగడం. ఆడంబరాలు లేని భక్తి. ఆడంబరాలు అన్నప్పుడు మరలా మీకు గుర్తు రావాలి. నీకు శక్తి ఉండి భగవంతునికి సేవ చేస్తే అది ఆడంబరం కింద కాదు. నీకు పెట్టగలిగే శక్తి ఉండి అద్భుతంగా 50,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పూజ జరిపిస్తే ఆడంబరం కాదు. నీకు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి నీకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ 10 లక్షల రూపాయలని నేను భగవంతుడికే ఖర్చు పెట్టాలని నువ్వు అనుకుంటే అందులో దోషం ఏమీ లేదు. ఆడంబరం అంటే ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను. ఆడంబరం అంటే అర్హత లేని దానిని అనుభవించాలని కోరుకోవడం ఆడంబరం. అది భగవంతునికైనా ఏదైనా కాదు. ఇబ్బంది ఏం లేదు. అదే 10 లక్షల రూపాయలు పెట్టి నేను అన్నదానం చేస్తానండి. అదే 10,000 రూపాయలు పెట్టి పేదలకి నేను వస్త్రాలు కుట్టిస్తాను. అదే 10,000 రూపాయలు పెట్టి ఇంకేదైనా చేస్తాను. మంచిది నీ ఇష్టం. లేదు అదే 10,000 రూపాయలు నా మూర్తికే నేను ఖర్చు పెడతాను అనంటే అది కూడా పర్లేదు. ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆడంబరాలు లేని భక్తి అంటే నీకు అర్హత లేకుండా నువ్వేదో ఎక్కువ చేస్తే ఆ ఎక్కువ చేసినందువల్ల ఆయన నిన్ను మెచ్చుకొని నీ అనుగ్రహిస్తాడనేది మూర్ఖత్వం. అది లేదు. కాబట్టి ఆ తర్వాతది నిశ్చలమైనటువంటి ధ్యానం. మనసు నిశ్చలంగా ఉండాలి. అలజడులు లేనటువంటి మానసిక స్థితిని కలిగి ఉండడమే శాంత భక్తి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ప్రశాంతంగా అసలు భక్తే ప్రశాంతం కోసం. కానీ ఈరోజు ఏమైపోయింది? భక్తి అలజడిమయమైపోయింది. ఇప్పుడు సాయిబాబాకి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ప్రాపగాండా అంతా విన్నామంటే మనసంతా కకావికలం అయిపోతుంది. అందులో జోక్యం చేసుకున్నామంటే ఈ ప్రశాంత భక్తి కాస్త అలజడితో కూడినటువంటి ఆందోళనతో కూడినటువంటి భక్తి అయిపోతుంది. కొంతమంది మాకొద్దండి అంతా ప్రశాంతంగా ఉంటాం. జరగనండి అంతా బాబా ఇష్టం. ఇది ప్రశాంత భక్తి. అది శాంత భక్తి తప్పని మనం ఎలా అంటాం? మీరేం మనుషులండి, మీరేం సాయిబాబా భక్తులండి, మీకు రోషం లేదా, చీము లేదా, రక్తం లేదా, నీకు అవన్నీ తర్వాత. ఆయన ఎంచుకున్న మార్గం శాంత భక్తి. కాబట్టి అలా ఉండనండి ఆయన్ని. తప్పేముంది? మీకు అర్థమవుతుంది అనుకుంటా. కొంతమంది ఇలా ఉన్నప్పుడు మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా చేసుకోవడానికి వీలు లేదు. ఆయన ఎంచుకున్న మార్గం శాంతంగా జీవించడం. ఉదాహరణకి ఇప్పుడు ఈ లక్షణాలను మీరు పెట్టి చూసినట్లయితే మీరు సచ్చరిత్రలో కూడా కొంతమందిని మీరు చెప్పగలరు. చెప్పండి. ఎవరున్నారు? శాంత భక్తి. మహాసభతి. మహల్సాపతి. మంచిది. ఇంకా బైజమ్మ బైజమ్మ బైజా అమ్మది. ఓకే. బైజా అమ్మకి సంబంధించి మనకి ఎక్కడ ఆధారాలు లేవు. ఆమె ఏం భక్తితో ఉందనేది ఆమె వేరే రకమైన భక్తి కిందకు వస్తుంది. రాధాకృష్ణ దీక్షిత్.
ఆ? కాకాసాహెబ్ దీక్షిత్. దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్, అవును. దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్, అవును, దీక్షిత్. ఆయన ప్రశాంతమైనటువంటి ఆ శాంత భక్తిని ఆయన కోరుకున్నాడు. ఆయన ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి కోరుకున్నాడు. నోల్కర్ నోల్కర్ బూటి. నోల్కర్, బూటి, వీళ్ళందరూ కూడా శాంత భక్తికి ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఇక్కడ శాంత భక్తి అంటే ఇంకొక విషయం కూడా చెప్తారు, నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంటే వారి భక్తి చాలా నిశ్శబ్దమైంది అని అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు, మనకు గ్రంథాల్లో దొరుకుతాయి. అదేంటంటే వారు గోపికల్లా విరహంతో ఏడవరు. ఈ గుంపులు ఏడుస్తుంటారు కృష్ణుడు దొరకకపోతే, వాళ్ళు ఏమి ఏడవరు, ప్రశాంతంగా ఉంటారు. ఆయన ఏడుపు కూడా లేదు, గోపికల్లా విరహంతో ఏడవరు. అదేవిధంగా ఇంకా వీరు ఆ, చాలా అద్భుతంగా ఉంటది, చాలా లోతుకి వెళ్తే చాలా ఉంది. అందువల్ల ప్రశాంతంగా జీవించడానికి, ప్రశాంత చిత్తంతో జీవించడానికి నీ భక్తి ఆలంబనగా మారితే దానిని మనం శాంత భక్తి అని అంటాం. మరి ఇప్పుడు మనకు శాంత భక్తికి ఎంతమంది ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళు నాకు కూడా ఆ భక్తే కావాలండి అని అంటారో ఒకసారి చెప్పగలరా? నేను మళ్ళా ఇప్పుడు దీంట్లో వస్తా, అందరు కనిపించేటట్టు పెడతా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి శాంత భక్తి కావాలి? ఏంటి అందరూ ప్రశాంతంగా ఉన్నారు? ఈ ప్రశాంతమే మాకు ఒక్కరు లేరు కావాలంటారు. అన్నయ్య. అన్నయ్య ఒక్కరు లేరు. అందరికీ కావాలి కృష్ణ, అందరికీ కావాలి. అట్టొద్దు. అందరూ జనరలైజ్ చేయకూడదు. జనరల్ ఇప్పుడు ఒకటే చెప్పాను నేను. ఇంకా ఇప్పుడు శాంత భక్తి కావాలి అంటే గనక ప్రశాంతంగా ఉండాలనుకొని మేము వచ్చామండి దీంట్లోకి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం. సరే, మిగతా 3 చెప్పిన తర్వాత వద్దామా? అవి కూడా చెప్పిన తర్వాత అడుగుతారు, సరిపోతుంది. అప్పుడైతే ఇంకా బాగా. ఇక్కడ ఎవరు ఎత్తారు? తరుణ్ 25 ఏళ్ల కుర్రాడు చేయెత్తాడు. 25 ఏళ్ల కుర్రాడు ఏమంటాడు? నాకు శాంత భక్తి కావాలి, ప్రశాంతత కావాలి అని అంటాడు. తర్వాత రెండవది ఏం చెప్పుకున్నాను? రెండవది శాంత భక్తి, దాస్యభక్తి. దాస్యభక్తికి ఎవరు ఉదాహరణ సనాతన గ్రంథాలలో? సనాతన గ్రంథాలు హనుమంతుడు దాస్యభక్తికి ప్రతీక. హనుమంతుడిని రావణాసురుడు బంధించినప్పుడు నువ్వెవడ్రా అని అడిగినప్పుడు ఆయన నేను శ్రీరామ బంటుని అని చెప్పుకున్నాడు. నేను కోసలరాజు అయినటువంటి శ్రీరాముని దాసుని అని చెప్పుకున్నాడు. అంతేగాని తన గురించి ఎక్కడ తను గొప్పగా చెప్పుకోలే. వాస్తవానికి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే హనుమంతునికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మొదలు పెట్టొచ్చు. ఏమని మొదలు పెట్టొచ్చు అంటే, అయ్యా నేను ఎవరని అడిగావా? నేనెవరో తెలుసా? అసలు శ్రీరాముడికి సుగ్రీవుడిని పరిచయం చేసింది నేను. ఆయన తెలీదు. కాబట్టి శ్రీరాముడిలో గొప్పతనాన్ని గుర్తించి సుగ్రీవుడైతే నీకు సహాయం చేస్తాడని నేను పరిచయం చేసిన వాడిని. ఈ మధ్య ఒక ఆయన నాతో అన్నాడు, ఆయన మన రాష్ట్రంలో గొప్ప పేరు ఉన్నటువంటి సాయి భక్తుడు, ఆయన నాకు ఒకరి పేరు ఇచ్చాడు. అయ్యా ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడితే నీకు పని అవుతుందని చెప్పాడు. నేను ఆయన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడాను. నా పని అయ్యింది. నా పని అయిన తర్వాత పని అయింది, అయిపోయింది. ఆ తర్వాత కొన్ని కాలం తర్వాత ఫోన్ చేసి ఆయన, మీకు ఆ పని అయింది కదా, అది నేను ఇచ్చినటువంటి పేరు వల్ల కదా, ఇచ్చిన వాడిని నేను కదా, నన్ను మర్చిపోయారు మీరు, కాబట్టి మీతో నేను మాట్లాడను అన్నాడు. మీరు ఆ పని కావాలనే కదా ఇచ్చారు, ఆ పని నేను చేసుకున్నాను, మరలా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని థ్యాంక్స్ చెప్పలేదనా? అయితే థ్యాంక్స్ అండి అన్న. ఇప్పుడు చెప్తే నేను ఒప్పుకోను, అప్పుడు చెప్పుండాలి అన్నాడు. సరే సంతోషం. వెంటనే కట్ చేసినాడు, నా పేరు డిలీట్ చేసినాడు. ఇక్కడ మనం ఏం కోరుకుంటాం? మన నుంచి ఎవరైనా ఒక సహాయం పొందితే నన్ను గుర్తించాలని కోరుకుంటాం. ఆ గుర్తింపు లేకపోతే తట్టుకోలేం. కాబట్టి ఆ గుర్తింపు కోరుకోవడం అనేది దాసుని లక్షణం కాదు. దాసుడు యజమానిని గుర్తించాలని కోరుకుంటాడు, భగవంతుని గుర్తించాలని కోరుకుంటాడు, కానీ నన్ను గుర్తించాలని కోరుకోడు. అది మొట్టమొదటిది. కాబట్టి సుగ్రీవుని పరిచయం చేసింది ఎవరనుకున్నావు? నేను. అసలు లంకలో సీతమ్మ ఉందని తెలిసిన తర్వాత లంకకి రావడానికి వారికి ఎవరికి సాధ్యం కాకపోతే నేను సముద్రాన్ని లంఘించి వచ్చానయా, నువ్వు నన్ను ఎవరంటావా పనికిమాలినోడా అని అనలేదు. అనకుండా చాలా సౌమ్యంగా నేను శ్రీరామ బంటుని, శ్రీరాముని యొక్క దాసుని,
అని అనుకున్నాడు. ఆ విధంగా దాస దాస లక్షణాలతో ఎప్పుడు తనను తాను గొప్పగా అనుకోకుండా తను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో వాళ్ళని మాత్రమే గొప్పగా చూపించేటువంటి ఆ భక్తిని దాస్య భక్తి అని అంటారు. దాస్య భక్తికి స్వతంత్రత ఉండదు. ప్రధానమైన అంశం ఏంటంటే నేను అనే పదం ఉండదు, స్వతంత్రత ఉండదు. ఈ రెండు ఉండవు. పూర్తిగా చూడ్డానికేమో బానిసత్వం లాగా అనిపిస్తుంది కానీ అది బానిసత్వం కాదు. అది ప్రేమతో కూడినటువంటి ఆధారపడడం. ఆ ఆధారపడడంలో ప్రేమ ఉంటుంది. అంతేగాని బానిసలాగా జీవించాలనా అని అంటాం మనం. అది బానిసత్వం కాదు. అది ప్రేమతో కలిసినటువంటి తనకు తను సమర్పించుకోవడం అంటారు దాన్ని. ఆడ సమర్పణ భావన ఉంటది గానీ బానిస భావన ఉండదు. బయటకేమో బానిసలాగా ఉంటుంది. ఎవరన్నా నేను ఒక వ్యక్తిని చూశాను. ఒక స్వామి సత్సంగం చెప్తుంటే ఆయన పక్కనే చేతులు కట్టుకొని నిలబడుకొని ఉంటాడు. ఆ సత్సంగం అయిపోయినంత సేపు. ఈయనేమో చాలా పలుకుబడి కలిగినోడు. ఆయనేమో చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసు వ్యక్తి దగ్గర ఇంత పలుకుబడి కలిగిన వాడు ఏ విధంగా చేతులు కట్టుకొని నిలబడుకొని ఉన్నాడురా అని అనిపిస్తుంది మనకు. కానీ అది దాస్య భావన. సఖ్య భావన మళ్ళీ అది వేరు. దాస్య భావన. ఇప్పుడు బాబా దగ్గరకొచ్చి అందరూ మాట్లాడుతున్నా చేతులు కట్టుకొని నిలబడుకొని మౌనంగా ఉంటారు. దాస్య భావం. ఆయనకి ఎప్పుడెప్పుడు సేవ చేయాలని తపిస్తూ ఉంటారు. దాస్య భావం. ఆయనకు సేవ చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చిందంటే ముందు ఉపయోగించుకుంటారు. దాస్య భావన. సేవ చేయడమే ప్రధానం. ఇంకొకటి లేదు. ఆ సేవ చేయడానికి సీతమ్మ వారు నాకు రాముడి సేవ చేయడానికి ఇక్కడ అర్హత ఉంది. ఈడ సింధూరం ఉంది కాబట్టి నేను ఆయన పత్నిని కాబట్టి నీకు సేవ చేసే అధికారం ఉందంటే ఈయనేం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒళ్ళంతా చందనం పూసుకొని వచ్చినాడు. సింధూరం పూసుకొని వచ్చినాడు. అంటే అర్థం ఏంటి? పాకులాడుతారు. దాస్య భావన ఉన్న వాళ్ళు పాకులాడుతారు. సేవ చేయడానికి పాకులాడుతారు. కొంతమంది మందిరాలకు వెళ్ళి బాబావారి మసీదునంతా ఊడ్చి ఆ బాబాకి సేవ చేసి అభిషేకం అయిన దాకా ఉండి అభిషేక తీర్థం తీసుకొని నెత్తిన చల్లుకొని తాగి వస్తుంటారు. అది సేవ. దాస్యం. దాస్య భక్తి. దాస్య భక్తి సేవా భక్తికే మారిపోతుంది. నేను సేవ చేయడానికే ఉన్నాను ఆ స్వామికి. నా నుంచి ఏమి ఆయన నుంచి నేనేం ఆశించాల్సిన పనిలే. నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిస్తే చాలు అనేటువంటి భావనతో ఉంటారు. ఎప్పుడెప్పుడు ఆ అవకాశం దొరుకుతుందా అని కనిపెట్టుకొని ఉంటారు మరి. కాబట్టి అది దాస్య భక్తి. మనకు సచరిత్రలో ఎవరు కనిపిస్తారు ఆ విధంగా దాస్య భక్తి కింద? మహల్సాపతి. మహల్సాపతి కనిపిస్తాడు. ఆయన దాస్య భక్తికి ప్రధానమైనటువంటి ప్రతీక. ఇందాక మీరు చెప్పింది కూడా కరెక్టే. శాంత భక్తికి కూడా ఆయన 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 అలాంటి ప్రతీకే. కానీ దాస్య భక్తికి ఎక్కువ చెప్పుకోవచ్చు. శాంత భక్తికి మిగతా వాళ్ళని చెప్పుకున్నా దాస్య భక్తి అంటే గనక మహల్సాపతే. ఆయన దాసుల్లాగానే ప్రవర్తించాడు గాని ఎక్కడా స్వతంత్రించి ప్రవర్తించలేదు. దాస్యం అంటే అర్థం స్వతంత్రత కోల్పోవడం. స్వతంత్రం అనేది లేదు. దాస్య భక్తి అంటే ఆయన ఏం చెప్తే అది చేస్తానండి. ఆయన ఏం చెప్పినా చేస్తారు. ఏం చెప్పినా చేస్తాం. అది ఎలా చేస్తావా? తప్పు కదా. అయినా నాకు అవసరం లేదు. అదే 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 విధమైనటువంటి భావాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ప్రకటించాడు. శాస్త్రంతో నాకు పని లేదు. నా గురువు ఏది చెప్తే అదే నాకు శాస్త్రం. అది ఒక రకమైనటువంటి దాస్యత్వం. అదొక రకమైనటువంటి దాస్యత్వం. కాబట్టి దాస్యము అంటే అర్థం ఏంటంటే నీ స్వతంత్రతని కోల్పోవడం ప్రేమపూర్వకంగా. ప్రేమపూర్వకంగా కోల్పోవడం. నీ స్వతంత్రతని కోల్పోవడం. నేను అన్న భావాన్ని కోల్పోవడం. తర్కాన్ని విడిచిపెట్టడం. తర్కం అనేది లేదు. ఏం చెప్తే అది. మరి ఇలా ఇందో చెప్పాడు, అలా ఎందుకు చెప్పాడంటే ఈయన మనసులో ఇంకేదో దురుద్దేశం ఉంది. ఇవంతా ఏముండదు. ఒకవేళ నిజంగానే గురువు ఒకే ఉద్దేశంలో దురుద్దేశం ఉన్నా ఈ భక్తుడు పట్టించుకోడు. ఆయన మనస వాచ కర్మన దాసుడైపోయి ఉంటాడు. దాసుడైపోయి ఉంటాడు అంతే. మనస వాచ కర్మన ఇంకేముండదు. దాస్య భక్తి. బాబా వారు చెప్పిన దాన్ని ఎప్పుడు కూడా మహల్సాపతి నో చెప్పాల. ఎప్పుడు ఎదురు తిరగల. ఆయన చెప్పినటువంటి ఒక మాటను పట్టుకొని షిరిడీలో ఉండేటువంటి ప్రజలందరూ తర్కాన్ని ముందు పెట్టి అరే పిచ్చోడా ఇన్ని రోజులు అయిపోయింది ఆయన ఎలా తిరిగి వస్తాడు? ఒళ్ళంతా చల్లబడిపోయింది. డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పరీక్ష చేసి ఆయన చనిపోయాడని తెలుస్తూ ఉంటే నా బాబా చెప్పాడు వస్తాడు అంటున్నావే నీకంటే మూర్ఖుడు ఉంటాడా అన్నాడు. ఆయన ఏం చెప్తే అంతే. మూర్ఖుడు అనుకోండి ఏమైనా అనుకోండి.
బాబా తిరిగి వస్తానన్నాడు, ఇన్ని గడియలు వెయిట్ చేయమన్నాడు, ఎదురు చూడడమే నా పని అంతే. అలా ఉంటుంది, తర్కం ఉండదు. ఇంకా అందరూ అసలు లాగడానికి కూడా ప్రయత్నం చేశారు మహాసభపతిని, వెనక్కి లాగడానికి కూడా ప్రయత్నం చేశారు. వెనక్కి లాగడానికి కూడా ప్రయత్నం చేసి ఎప్పుడెప్పుడు అందులోంచి ఆయన బయట లాగేసి బాబా వారిని బయట తీసేయాలని చూస్తే ఒప్పుకోలే. ఆయన మాటకు కట్టుబడి ఉంటాడు. హనుమంతుడిని మనం అలా చూడొచ్చు. ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లోతులకు వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఉద్ధవుడు ఆయన కూడా అంతే, దానికి సంబంధించి చాలా ఉన్నాయి. మూడవది సఖ్య భక్తి అని చెప్పాం. సఖ్య భక్తి, సఖ్య భక్తి అంటే తను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో వారిని స్నేహితుడుగా చూడడం, స్నేహంగా చూడడం. సఖ్య భక్తికి ప్రధానమైనటువంటి ఉదాహరణలు అర్జునుడిని చెప్తారు. అర్జునుడు సఖ్య భక్తికి ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఆయన బావా బావా అని పిలిచేవాడు. మరి కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన విరాట్ రూపాన్ని ప్రదర్శించిన తర్వాత, ఆయన చూసిన తర్వాత అప్పటి నుంచి ఏమన్నా దేవుడు అని పిలిచాడా? లేదు. ఆ తర్వాత కూడా బావానే పిలిచినాడు. కృష్ణ భక్తి అంతే, అది సఖ్య భక్తి. సఖ్య భక్తిలో స్నేహం ఉంటుంది. సచరిత్రలో దానికి ఎవరు ఉదాహరణ అంటే శ్యామ, శ్యామ. తాత్య, ఇంకా తాత్య ఇద్దరు వస్తాడు. తాత్య కూడా సఖ్య భక్తికి రాడు, కానీ శ్యామ అది ప్రేమ బంధం ఉంది కాబట్టి, ఆ మామ అల్లుళ్ళ సంబంధం ఉంది కాబట్టి. సఖ్య వాత్సల్య భక్తికి భక్తి. వచ్చేటువంటి ప్రధానమైన ఉదాహరణ తాత్య, సారీ శ్యామ. శ్యామ. కాబట్టి శ్యామ అనగలిగాడు. ఆయన చెప్పినట్టు నీకు పిల్లలు పుట్టకపోతే ఈ టెంకాయతో ఆయన తలకాయ పగలగొట్టి తరివేస్తానన్నటువంటి సఖ్యభక్తి, ప్రతిదాన్ని ప్రశ్నించేటువంటి సఖ్యభక్తి. అయ్యా నీ వల్ల బాగా సమస్యలు వస్తున్నాయి, మాకు ఇన్ని ప్రసాదాలు ఉంటే నువ్వు ఆ ప్రసాదం కోసమే చూస్తున్నావు, ఇది మాకు తలకాయ నొప్పిగా ఉంది అని అనగలిగేటువంటి చనువు. సఖ్యభక్తి అంటే చనువు ఉంటుంది. చనువు ఎప్పుడైతే ఉంటుందో ఉద్ధరించబడడం కూడా ఉండదు. అందుకనే 72 జన్మలు తిరిగాడు. 72 జన్మలు తిరిగాడంటే ఈ చనువు వల్ల ఏమవుతుందంటే ఆయనతో ఉన్న అటాచ్మెంట్ కొద్దీ భక్తి కాస్త తగ్గిపోతుంది. ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమలో కూడా లౌక్యం ఉంటుంది, ఎక్కువ తర్కం ఉంటుంది. నువ్వు వెళ్ళొద్దాయా అంటే ఎందుకు వెళ్ళొద్దు అంటే, ఈ పని చేయొద్దు, ఎందుకు చేయొద్దు, చేస్తా, ఇలా ఉంటుంది అన్నమాట సఖ్యభక్తి. కాబట్టి సఖ్యభక్తి వల్ల ఆ ప్రేమ బంధం కొనసాగుతుంది. కానీ విధేయత కోల్పోతాడండి. అవును, ఈ చనువు వల్ల అది అయిపోతుంది, అలా అయిపోతుంది. కాబట్టి సఖ్యభక్తి మంచిదే, సఖ్యభక్తి ఉండాల్సిందే. కొంతమంది ఇప్పుడు బాబావారి దేహంతో లేరు కదా, లేకపోయినా సఖ్యభక్తిని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు. బాబావారిని స్నేహితుడిలాగా చూసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఆయన ఫ్రెండ్ లాగా చూసేవాళ్ళు ఉన్నారు. ఆయన స్నేహితుడు చెప్పుకుంటాడు అంతే. మన వాడేదో అన్నాడు, మాకు ఓడు వంశీ అని పిల్లాడు, ఆయన బాబు అన్నాడు వచ్చి. బాబు ఎవర్రా బాబు అంటే, ఆయనే బాబా అన్నాడు. బాబు ఏంది, బాబ్స్ అంట. షిరిడీకి వచ్చి బాబ్స్ అన్నాడు. తప్పు ఆయన అంటే, ఏం తప్పు, నా ఫ్రెండ్ ఆయన అంట. నా ఫ్రెండ్, మై ఫ్రెండ్. కాబట్టి అది తప్పని అనలేం, కానీ ఇందాక టీవీఎస్ గారు చెప్పినట్టు ఆ విధేయతని మనం కోల్పోతాం. ఆ మధ్యలో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా గురువుకి శిష్యుడికి మధ్య, భగవంతుడికి భక్తుడికి మధ్య ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండొచ్చు, కానీ అది మితిమీరితే ప్రమాదం కిందకి వస్తుంది. అది మితిమీరితే ప్రమాదం. అది మితిమీరే అవకాశం కూడా సఖ్యభక్తిలో ఉంటుంది. కానీ కొంతమంది స్నేహంగా ఉంటూ వాళ్ళ లిమిటేషన్స్ తెలుసుకొని అంతవరకే ప్రవర్తించే వాళ్ళు లేకపోలేదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఆ సఖ్యభక్తిలో ఉంటారు. ఇప్పుడు హనుమంతుడు దాస్యభక్తుడైనా కూడా అప్పుడప్పుడు తమాషా పడేవాడే, అంత గట్టిగా ఏముండదు, రిజిడ్గా ఏముండదు, తమాషా పడుతుంటాం. కాబట్టి సఖ్యభక్తితో ఉంటే గనక ఆయన ఒక స్నేహితుడిలాగా భావించి నువ్వు కష్టాలు చెప్పుకునేటప్పుడు, ఇప్పుడు దాస్యభక్తితో ఉన్నవాడు ఒక రకంగా చెప్పుకుంటాడు కష్టాలు, సఖ్యభక్తితో ఉండేవాడు ఒక రకంగా చెప్పుకుంటాడు. ఇప్పుడు దాస్యభక్తితో ఉన్నవాడు, నాథా స్వామి నా కష్టాలు నువ్వు చూడడం లేదా అని అంటే, ఏమయ్యా ఏం పట్టించుకోవు నువ్వా, ఎన్ని రోజులు రావాలి నీ కాడికి, ఇటు మాట్లాడతాడు. నిజంగా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నేను నా చెవులారా విన్నాను.
ఆయన ఏం పట్టించుకోవడం లేదు బాబా, ఎన్నిసార్లు చెప్తావు ఆయనకి. ఎవరికి చెప్తున్నావు అంటే ఆయనే బాబా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సఖ్య భక్తి అనేది ఒకటి. ఆ తర్వాత భక్తి వాత్సల్య వాత్సల్య భక్తి. వాత్సల్య భక్తి. వాత్సల్య భక్తి అంటే తెలుసు, ప్రేమ. యశోదమ్మ భక్తి. యశోదమ్మ భక్తి. యశోదమ్మ తొలిసారిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని చూసింది. ఆయన నోరు తెరిచినప్పుడు, మన్ను తిన్నటువంటి లీలలో నోరు తెరిచినప్పుడు ప్రపంచం అంతా, విశ్వం అంతా ఆయన నోట్లోనే కనిపించింది. ఆశ్చర్యపోయింది. అప్పుడు అంతే మర్చిపోయింది. మరలా కొట్టుకుంటూ పోయింది ఇక్కడి నుంచి. మళ్ళా రోకల బండకి కట్టేసింది అంతే. అంటే వాత్సల్య భక్తి ఎలా ఉంటదంటే, ప్రేమ ఎలా ఉంటదంటే అలా ఉంటదంతే. అలా బాబాని వాత్సల్యం అంటే ప్రేమ అనకూడదు. వాత్సల్యం అంటే ప్రేమ అనే పదం గాని, ప్రేమకు మించినటువంటిది అది. అంటే ఒక తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, అది వాత్సల్యం. ఎవరు ప్రదర్శించారు? బాబాకి బైజాబాయి. సంబంధించి బైజాబాయి. బైజాబాయి ప్రదర్శించింది అద్భుతంగా. అక్కడ ఆమె ప్రేమతో ఎంతో మంది బాబా వారికి భిక్ష పెట్టారు కదండి. మరి బైజాబాయిని ఎందుకు చెప్తారంటే, అందరూ భిక్ష పెట్టడానికి, బైజాబాయి భిక్ష పెట్టడానికి తేడా ఉంది. మీరు సచ్చరి సచ్చరిత్రలో ఒక పదం ఉంది. బైజాబాయి నెత్తి మీద బుట్ట పెట్టుకొని ఆమె చిట్టడుగులంటూ వెతుక్కుంటూ వెళ్ళి బాబాని కనిపెట్టిన తర్వాత బాబాను కూర్చోబెట్టి, ఆయన తినడానికి ఇష్టపడ్డు. ఆయన తినడానికి ఇష్టపడకపోయినా ఆయన్ని కూర్చోబెట్టి ఒక పదం వాడతారు. ఆ పదం ఏంటంటే, ఆ పదం మీకు గుర్తుందా? ఒక పదం, ప్రేమకి చిహ్నమైనటువంటి పదం ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? కొసరి కొసరి వడ్డించింది. కొసరి వడ్డించేది. ఆ కొసరి అనే పదంలోనే ప్రేమ, అది వాత్సల్యం. బిడ్డ తినడానికి ఇష్టపడ్డు, తినకపోతే పోరా అని అంటే అది వేరే సంగతి. కానీ తినకపోతే పోరా అని అనదు, తినకపోతే ఒప్పుకోదు. తిప్పి పాటలు పెట్టి, ఇంకోటి మన వాళ్ళైతే సెల్ ఫోన్ చూపించి, మా కోడలైతే సావిత్రి అనే దెయ్యాల కథలు చెప్పి భయపెట్టి తినిపిస్తుంది అనమాట. ఏదో ఒకటి, అమ్మ నువ్వు ఆ దెయ్యాల కథలు ఎందుకు చెప్తావు అంటే, మావయ్య ఏదో ఒకటి మావయ్య తింటున్నాడు చాలే అంటుంది. దెయ్యాల కథలు చెప్పి తిన్నా కూడా నా బిడ్డ తిన్నాడులే చాలు అనుకునేది కదా ప్రేమ. అది వాత్సల్యం. అది వాత్సల్యం కిందకు వస్తుంది. కాబట్టి అలాంటి వాత్సల్యాన్ని ప్రదర్శించిన భక్తురాళ్ళల్లో బైజాబాయి. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక బైజాబాయి ఉన్నారు బాబాకి. ప్రతి ఇంటికి ఒక బైజాబాయి ఉన్నారు. ప్రతి ఇంట్లో బాబా కొలువై ఆ తల్లుల దగ్గర సేవలు అందుకుంటూ ఉన్నాడు. ఎంతమంది ఆప్యాయంగా పెడుతున్నారు ఆయనకి, ఎన్ని మందిరాల్లో ఆప్యాయంగా పెడుతున్నారు. మన మందిరాల్లో చూస్తుంటాం. అలా అలా స్పూన్తో తీసుకుని ప్రసాదం పెడతారు. ప్రసాదం ఆయన ఏమైనా తింటాడా? విగ్రహ రూపంలో ఉన్న బాబాయ్ ఏం తింటాడు? ఊరికే స్పూన్ అలా చూపిస్తారు, తీస్తారు. మళ్ళా ఆయన కర్చీప్ ఉంటది, ఆ కర్చీప్తో తుడుస్తారు. తినిందే లేదు కర్చీప్ ఎందుకు? అది ఒక భావన అంతే. అది ఒక భావన. ఆ భావన పేరే ప్రేమ, వాత్సల్యం. ప్రేమకి వాత్సల్యానికి తేడా ఉంది. వాత్సల్యం అంటే నీకు అజరామరమైనటువంటి రుణానుబంధ రూపేణ ఒక కన్న తల్లి ప్రదర్శించేటువంటి భావం అది ప్రేమ అన్నది. కాబట్టి అలాంటి ప్రేమ భక్తి అద్భుతమైనటువంటి భక్తి. అలా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది. ఇప్పుడు శబరిమాతది కూడా వాత్సల్య భక్తే. శబరిమాతది కూడా వాత్సల్య భక్తే. మహాతల్లి రాముడి కోసం చూసింది కదా, జన్మంతా ఎదురు చూసింది. ఎంత అద్భుతం అది. అలా ఎంతో మంది ఉన్నారు వాత్సల్య భక్తితో ఉన్నవాళ్ళు. తర్వాత భక్తి ఏంటి? మనకు సమయం కూడా అవుతూ ఉంది. తర్వాత మధుర భక్తి లేదా మాధుర్య భక్తి. ఇది ఒక విచిత్రమైన భక్తి. అంటే భగవంతుణ్ణి తన భర్తగా భావించేటువంటి భక్తి. రాధాకృష్ణమాయి. అవును, రాధాకృష్ణ ఆయి అలా భావించిందని. అమ్మా గోదాదేవి చేసింది అలా. గోదాదేవి, వెంగమాంబ, తరిగొండ వెంగమాంబ, ఆమె పేరు మీద ఉంది కదా. మా బంధువులో ఒక ఆమె ఉంది, మా బ్లడ్ రిలేషన్. ఎవరామె? బండ్లమాంబ అని ఉంది. ఆమె మా బంధువు. వాళ్ళ అమ్మాయినే మా బ్రదర్ చేసుకున్నాడు.
మన కాళహస్తి దాటిన తర్వాత బండ్లమాంబ ఆశ్రమం ఉంది. ఆ బండ్లమాంబ మా మా బంధువు. ఆమె వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించి కోర్టుకు కూడా వేసింది ఆ మహాతల్లి. కోర్టుకు కూడా వేసి నాకు భాగం కావాలి, ఆయన ఆస్తుల్లో కూడా అడిగింది. ఇలా ఉంటుంది. కాబట్టి మధుర భక్తి గోపికలది కూడా మధుర భక్తే. అయితే మధుర భక్తిని చాలా జాగ్రత్తగా మనం తూకం వేయాలి, చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి. లేదంటే అది బెడిసి కొడుతుంది. అది బెడిసి కొట్టేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు బాబా వారిని భర్తగా భావించడం అనేది అసాధ్యం అనేది నా ఉద్దేశం. అప్పుడు సాధ్యమేమో రాధాకృష్ణ ఆయికి సంబంధించిన విషయాలలో. ఇప్పుడు అలాంటి మధుర భక్తి రావడానికి రాధాకృష్ణ ఆయికి ఒక కారణం ఉంది, ఒక సహేతుకం ఉంది. అదేంటి అంటే ఆమె కృష్ణుణ్ణి తన భర్తగా భావించింది, కృష్ణుడు ఇష్టసఖిగా ఉంది, కృష్ణుణ్ణి బాబాలో చూసింది. ఆమెకి కృష్ణుడిగా దర్శనం ఇచ్చాడు కాబట్టి ఆమెకు ఆ భావన కలిగింది అంతే. అంతేగాని ఆమె కేవలం బాబా వారిని అలానే చూసిందంటే అది పూర్తిగా సమంజసం అయి ఉండదు. ఆమె అన్ని కోణాల్లో బాబా వారిని చూసింది, అన్ని కోణాలలో చూసింది. కాకపోతే మధుర భక్తికి ఆమె ఒక ఉదాహరణ, బాబా చరిత్రలో ఆమెకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు బాబాని ఎందుకు అలా చూడలేము అంటే ఆ పిలుపులోనే తండ్రి అనే ఒక భావన ఉంది. సాయి బాబాలోనే ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. ఇప్పుడు తండ్రి అనేటువంటి ఒక భావన ఎక్కువగా అందరికీ సార్వజనీనకమైనటువంటి భావన. బాబా అంటే తండ్రి కాబట్టి అది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అది ఏ కొద్ది మందికో సాధ్యం. కొంతమందిని నేను కూడా చూశాను. బాబా వారిని తన భర్త స్థానంలో కాదు కానీ బాబాలో తన భర్త ఉన్నాడని భావించిన వాళ్ళని నేను చూశాను. అంటే బాబాలో తన భర్త లీనమైనాడు, తన భర్త చనిపోయి బాబాలో కలిసిపోయాడు, బాబాలో ఐక్యమయ్యాడు. కాబట్టి నేను నా భర్తతో మాట్లాడడానికి ఆయనకు ఒక దేహం లేదు కాబట్టి, ఆయన బాబాలో ఐక్యమయ్యాడు కాబట్టి నేను ఆయనతో మాట్లాడుతున్నానని మాట్లాడిన వాళ్ళు కూడా నాకు తెలుసు ఉన్నారు. అది తప్ప ఒప్ప మనకు అనవసరం. గోపికల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతామా, ఏమండి మీకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, మీకు భర్తలు ఉన్నారు కదా, మరి ఆయన వేణుగానం వినిపిస్తే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు అని మనం అనగలమా? అనలేం. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి భక్తి అనేది ఒకటి ఉంటుంది. అది జనరలైజ్ చేయడానికి వీల్లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కటి కూడా జనరలైజ్ చేయలేం. కొంతమందికి అన్ని రకాల పార్శ్వాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తా. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. అదేంటంటే ఈ 5 రకాల భక్తుల్లో మీరు అన్నిట్లో ఉండొచ్చు, ఒకటి ప్రధానంగా ఉంటుంది ఏదో ఒకటి. ఇప్పుడు శాంత భక్తికి అందరూ రండి, దయచేసి అందరూ రండి. శాంత భక్తికి ఓటేసేవాళ్ళు ఎంతమంది? ఏమండి నేను శాంత భక్తినే కోరుకున్నాను. ఎవరున్నారు? పుష్పక్క, పుష్పక్క ఓకే. శాంత భక్తి టీవీఎస్ గారు, వేణుగోపాల్, ఇంకెవరు నాకు వేలు కనిపించడంలే. ఇంకెవరు? వరలక్ష్మి గారు ఓకే. అమ్మ చెప్పలే, జానకీదేవమ్మ ఓకే. భాగ్యలక్ష్మి గారు కూడా, మీరు కూడా ప్రశాంతంగా ఉండిపోతారా? నా వాయిస్ వినపడట్లేదు అన్నయ్య. ఎక్కడమ్మా నువ్వు? ఓకే మీరు రైల్వే స్టేషన్ లో వరంగల్ వెయిటింగ్. ఓకే, మీకు కూడా శాంతి భక్త్యా? నువ్వు శాంతి భక్తి నేను అస్సలు లేను. నువ్వు చెప్పినా మేము ఒప్పుకోం. నేను చెప్పను కూడా. ఇప్పుడు దాస్య భక్తికి ఎవరు వస్తారు? దాస్య భక్తి నరేష్ వచ్చాడు. నేను ఎవరు? దాస్య భక్తి హైమ గారు. తర్వాత ఇంకెవరు? రమాదేవి. ఇక్కడ జానకి, వీరు జానకీదేవి గారు కూడా ఓకే. దాస్య భక్తికి ఉన్నారు కొంతమంది వీడియోలో లేరు కాబట్టి వాళ్ళు కనిపించడం. సఖ్య భక్తికి ఎవరు ఉన్నారా చెప్పండి? నేను కూడా ఉన్నా సార్. సఖ్య భక్తే. అవును, మీరు సఖ్య భక్తే, కరెక్టే.
కరెక్టే. మీది నేను నమ్ముతా. అంతే. ఆయన సింపుల్ గా బాబాతో సింపుల్ గా మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు. అంతే, సరిపోయింది. అది శక్య భక్తి ఆయన. ఓకే. అంతే మిమ్మల్ని కూడా నేను అందులో కూడా వేసుకోవచ్చు. నేను కూడా అవును, నువ్వు కూడా, నేను కాదు, నమ్ముతా. మిమ్మల్ని కూడా అందులో వేసుకోవచ్చు. ఎవరిని? నన్ను మిమ్మల్ని నన్ను వేసుకోవచ్చు. కరెక్టే. నన్ను కూడా వేసుకోవచ్చు అందులో. నేను ఇంకా దారుణం. ఓకే. తర్వాత వాత్సల్య భక్తి. వాత్సల్య భక్తి. వాత్సల్య భక్తి నేను లలిత గారు, చూపించాలనుకుంటున్నాను. లలిత గారు, పద్మావతి గారు, వాత్సల్య ఇంకెవరున్నారు? భక్తి. వాత్సల్య వాత్సల్య భక్తులు భక్తి అందరూ ఉన్నారు. అందరికీ ఉంటుంది. అందరూ అమ్మ ఉంది, అందరూ ఉన్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా వాత్సల్య భక్తితోనే ఉంటారు. ఆ ప్రేమ అనేది ఉంటుంది మనందరికీ. అయితే మనకు రివర్స్ లో ఉంటుంది. అమ్మకి బిడ్డ మీద ఉండే ప్రేమ కాకుండా మనల్ని బిడ్డలుగా భావించుకొని ఆయనకి ఆ వాత్సల్యాన్ని చూపించమని కోరుకునేటువంటి వ్యక్తి. అయ్యా, మేము మీ బిడ్డలము, ఆ ప్రేమ ఏదో నువ్వు మా మీద కురిపించని చెప్పుకునేటువంటి ఆ భక్తి ఉంటుంది. రివర్స్ వాత్సల్యం అనమాట. రివర్స్ లో అది ఉంటది, మంచిదే, ఆ సంతోషం. ఆ తర్వాత మధుర భక్తి. సైలెన్స్. లేదు నేను ఇష్టంగా మధురంగా లేదమ్మా. ప్రేమిస్తా బాబాని. నేను ఎవరు? చాలా బాబాని మధురంగా ప్రేమిస్తా. ఈడ మధురంగా ప్రేమించడం కాదు. రైల్లో ఉండి మీకు వినిపించలేదేమో సత్సంగం. వెయిటింగ్ హాల్లో ఉన్నారా? ఓకే, ఓకే. కాబట్టి ఈ చర్చ జరిగినందువల్ల మనకేంటి ఉపయోగం అని అంటే, ఇప్పుడు మనం 2 విషయాలు ప్రధానంగా మాట్లాడుకున్నాం. ఒకటి, భక్తి అంటే ఏంటి, భక్తికి సంబంధించిన నిర్వచనాలు మాట్లాడుకున్నాం ఈ ఎపిసోడ్ లో. అదే విధంగా భక్తి రీతుల్లో పంచభక్తి భావాలు, పంచభావ భక్తి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మన భక్తిని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మనం భక్తులమా కాదా ముందు పరిశీలించుకోవాలి. మనం భక్తులమా కాదా పరిశీలించుకున్న తర్వాత ఏ రకమైన భావంతో మనం ఉన్నామనేది అది రెండవ ఉపయోగం. మూడోది ఏంటంటే, ఎదుటి వారి భక్తి విషయంలో జోక్యం చేసుకోకూడదు అనేటువంటి భావన కోసం ఇది. ఉదాహరణకి మౌషీబాయి బాబా వారికి ఒళ్ళు ఒత్తుతూ ఉంది, అర్థం చేస్తూ ఉంది. అది ఏ భక్తి? దాస్యభక్తి. దాస్యభక్తి ఉంది కదా. అది చూసే వాళ్ళకి వేరే విధంగా అనిపించవచ్చు కదా. చూసే వాళ్ళకి వేరే విధంగా అనిపించవచ్చు. ఉదాహరణకి గురువు పాదాలు దొరికినాయి, మద్దం చేస్తూ ఉన్నా, చూసే వాళ్ళకి ఇదేంది ఇది, ఆయన పాదాలు ఒత్తితేనా నువ్వు శిష్యురాలివి లేకపోతే లేదా అని అనిపించవచ్చు. అది ఒక రకమైన భక్తి, తప్పేం లేదు. అది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ రకరకాల కోణాల్లో ఉంటుంది. అందువల్ల నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాను. నేను ఒక గురువు దగ్గరికి వెళ్తే మన బాబాకు సంబంధించిన కల్టులోనే ఆయన బాగా వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్ని హత్తుకుంటున్నాడు. ఇలా దగ్గరికి పిలిచి హత్తుకుంటున్నాడు. నేను చూసి ఏంది ఈ చండాలం, నేనే స్వయంగా అనుకున్నా, ఈ చండాలం ఏంది, ఆ ఎదిగిన అమ్మాయిలు ఆ విధంగా హత్తుకోవడం, ఇది భక్తి ఈ పరమ నికృష్టమా అని అనుకున్నా. మీకు అర్థమై ఉంటుంది. ఆ విధంగా మన భావనలు మారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్లే బాబా వారు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇతరుల భక్తి విషయంలో జోక్యం చేసుకో అని ఎందుకన్నారు అంటే, రకరకాల భావం. నేను 5 చెప్పాను, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. మీకు భక్తి రసామృతం అని ఒక పుస్తకం ఉంది, వేదాంత స్వామి వారు రచించింది, భక్తి రసామృతం. అందులో ఎన్ని రకాల భక్తి కోణాలు ఉన్నాయో, అన్ని రకాల అన్ని రకాల భక్తి కోణాలు ఉన్నాయి. మనకు చరిత్రలో కూడా ఎన్నో రకాల కోణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, అది ఇదని చెప్పలేం. అందువల్ల ఇతరుల భక్తి విషయంలో జోక్యం చేసుకోకూడదు. నీ భక్తి ఎలాంటిదో పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నీ భావన ఎలాంటిదో పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ముందుకు సాగు. ఇది ఈ ఎపిసోడ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. తర్వాత మనం ఇంకా నవవిధ భక్తిలోకి రాలేదు. నవవిధ భక్తిలోకి వచ్చిన తర్వాత మనం సచ్చరిత్రను తీసుకుందాం, నవవిధ భక్తిని తీసుకుందాం. అందులో ఉండేటువంటి అంశాలని చూసుకొని ముందుకెళ్దాం.